ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా కాబూల్లో ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి, 400 మంది రోగులు మృతి, 250 మంది గాయాలు. పాకిస్తాన్ దాడిలో ధ్వంసమైన ఆసుపత్రి, 3,000 మంది డ్రగ్స్ బానిసలకు ఇక్కడ చికిత్స. ఆసుపత్రి పూర్తిగా ధ్వంసం, తాము దాడి చేయలేదన్న పాక్. ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి, ఇరాన్తో అమెరికాకు తక్షణం ముప్పేమీ లేదు. ఇజ్రాయెల్ అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్లు మిమ్మల్ని నమ్మించింది. ఇంతకుముందు ఇరాక్పై యుద్ధానికి అమెరికాని ఇలాగే లాగారు. మనం మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇరాన్పై యుద్ధానికి మనశ్శాంతి ఒప్పుకోవడం లేదు. రాజీనామా చేస్తున్న ట్రంప్కు అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ లేఖ. నా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడం మంచిదే. మాకు ఎవరి సహాయం అవసరం లేదు. ఒంటరిగానే ముందుకెళ్తాం. జలసంధి అంశంలో నాటో దేశాల వైఖరిపై ట్రంప్ వ్యాఖ్యలు. పండగొచ్చింది, నేడు రేపు వరుస కానుకలు. నేటి నుంచి దివ్యాంగ శక్తి, దివ్యాంగులకు ఉచిత బస్సు. నేడు పోలవరం నిర్వాహకులకు 250 కోట్లు. 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్. మానాజులు ఇమాన్ల వేతనం 20 గంటల్లో జమ. అటు ఉగాది, ఆ వెంటనే రంజాన్, 2 పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పలు కానుకలు అందిస్తుంది. దివ్యాంగ శక్తి పథకం బుధవారం నుంచి అమల్లోకి రానున్నది. ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీపై సిట్, సుధీర్ బాబు నేతృత్వంలో 9 మందితో ఏర్పాటు. మైనాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు. ఫామ్ హౌస్ సమావేశం అజెండా ఏమిటి? పోలీసులపై కాల్పులు అవసరమే వచ్చింది. ఎవరినైనా తప్పించే ప్రయత్నం జరిగాయి. 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని తెలంగాణ డీజీపీ ఆదేశము. విరాన్ సెక్యూరిటీ చీఫ్ ఆలీ లారీ జానీ మృతి. పైలట్ రోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు పోలీసుల లక్ష్యంగా పేలిన 4వ రౌండ్. సిట్ ప్రాథమిక విచారణలో వెల్లడి. పార్లమెంటు ఉంది, గడువు ఇవ్వండి. సిట్కు ఎంపీ పుట్ట మహేష్ వినతి. హైదరాబాద్లో డ్రగ్స్ పార్టీ ఎన్నిక, దుబాయ్ పంచాయతీ పేరిట ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పలువురు పెద్దల బినామీ కేదార్ దుబాయ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం, ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కొందరు పెద్దల కోసం మైనాబాద్లోని తన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ. ఇంకా క్యూబా వంతు, ఏమైనా చేయగలను ట్రంప్. ఆంక్షలతో ద్వీపదేశం ఉక్కిరిబిక్కిరి. కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ, అంధకారంలో 96 లక్షల మంది. ఏపీకి అదనంగా 24,000 టన్నుల గ్యాస్. రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ పంపిణీకి చంద్రబాబు ఆదేశం. టీచర్ రుచి చూశాకే పిల్లలకు ఓకే అంటేనే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం. ఉపాధ్యాయులతో రోజుకొకరికి బాధ్యత. పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరణ. మంత్రి లోకేష్ సూచనలతో ఆదేశాలు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై క్రిమినల్ కేసా? సిఐడి నిలదీసిన హైకోర్టు. అసైన్డ్ భూములపై ప్రభుత్వ విధాన నిర్ణయం తీసుకునింది. అభ్యంతరం ఉంటే కోర్టులో సవాల్ చేయాలి. క్రిమినల్ కేసు ఎలా పెడతారు? అసలు ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? దర్యాప్తు సంస్థకు న్యాయమూర్తి ప్రశ్నలు. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఆఫ్ఘాన్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి. కాబూల్లో 400 పైగా రోగులు మృతి, 250 మంది గాయాలు. పాచివేక చర్యను తీవ్రంగా ఖండించిన భారత్. ఉగ్రమూకలపై ఆపరేషన్గా సమర్థించుకున్న పాకిస్తాన్. పాకిస్తాన్ల మధ్య కొన్నేళ్లుగా జరుగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పాక్ సైన్యం సోమవారం రాత్రి
పాశవిక చర్యకు పాల్పడింది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లోని మాదక ద్రవ్య బాధితుల పునరావాస ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 400 పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్కు భారీ నష్టం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల కీలక సైన్యాధికారి లారిజానీ బసీజ్ బలగాల అధిపతి గులాం రాజా మృతి. ఇరాన్ లెబనాన్లపై భారీగా బాంబులు దాడులు. గల్ఫ్ దేశాలపై కొనసాగిన క్షిపణులు డ్రోన్ల వర్షం. 74 మంది ఎమ్మెల్యేలకు షాక్. టికెట్లు నిరాకరించిన తృణమూల్ 291 మందితో జాంబో జాబితా. సువేందతో మమతా డి. వడ్డీ లేని రుణాలపై వాడి వేడి చర్చ. 2 ఏళ్లుగా 57,000 కోట్లు ఇప్పించామన్న బట్టి ఆధారాలు చూపించే రాజీనామా చేస్తానంటూ కేటీఆర్ సవాల్. డ్రగ్స్ పార్టీ గుట్టు ఇప్పండి. మైనాబాద్ కేసుపై సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో దర్యాప్తు. 3 నెలల అభియోగ పత్రం దాఖలు ఆదేశం. రోహిత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. 7 నిందితులు విచారించిన పోలీసులు. 8.5 గంటల పాటు పరిశీలించిన దర్యాప్తు బృందం. ఏప్రిల్ 4 తర్వాత వస్తానని ఎంపీ పుట్టా మహేష్ సమాచారం. కంట నీరు. అడుగట్టిన భూగర్భ జలాలు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండిపడుతున్న పంటలు. కాపాడుకునేందుకు రైతులు భగీరథ యత్నాలు. ఎమ్మెల్యే సంజయ్ వల్లే పార్టీ వీడాలనే ఆలోచన. కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటున్న జీవన్ రెడ్డి. ఆయనతో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజన్. ప్రకృతి వ్యవసాయంలో అగ్రగామిగా ఎదగాలి. మంత్రులు తుమ్మలు. రైతులకు కిట్లు పంపిణీ. 8 మంది ఎంపీలపై సస్పెన్స్ ఎత్తివేత. ఇంకపై ప్లస్ కార్డులు పోస్టర్లు పదనిసద్దు. ఓం బిర్లా. లక్ష్మణరేఖ అవసరమని ఉభయపక్షాల అంగీకారం. కోవిడ్ పండ్లు మార్కెట్కు కొత్త డిపిఆర్. 178 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం. హైదరాబాద్ శివార్లోని కోవిడ్లో 178 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి అధునాతన పండ్లు మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. సాగునీటి రంగానికి 11,500 కోట్లు. ఈ మొత్తం కేవలం పన్నుల కోసమే. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సుమారు 11,500 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరంతో సహా మరికొన్ని ప్రాజెక్టులను తీసుకున్న రుణానికి అసలు వడ్డీ తిరిగి చెల్లింపు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సాక్షి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా బాబు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల భేటీలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలని బాబు రద్దు చేశాడు. కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. కోవిడ్ లాంటి పరిస్థితుల్లోనూ జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ప్రతి ఇంటికి మేలు చేశాడు. కోవిడ్లోనూ జగన్ ఎలా చేయగలిగాడు? అప్పుడు ఇలాంటిదేం లేకున్నా చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ ప్రతి ఇంట సాగుతుంది. అన్నదాతల ఆత్మఘోష. సచ్చిన సమస్య తీరట్లేదు. చంద్రబాబు జమానాలో ఆరుగాలం శ్రమించిన రైతులకు అడుగడుగున కష్టాలే. రైతు స్వరాజ్య వేదిక సంఘీభావ సదస్సులో బాధిత కుటుంబాల కన్నీటి పర్వతం. 22 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న వారిలో ఒకరికి కూడా పైసా పరిహారం ఇవ్వని వైనం. చాలా చోట్ల కనీస ఆత్మహత్యలను నమోదు చేయని దుస్థితి. రోడ్డును పడుతున్న రైతు కుటుంబాలు కనీస వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. కల్తీ కాటు. సర్కారు స్పందన లేటు. నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది. 2015 పుష్కరాలలో గాలిలో కలిసిన 30 మందికి పైగా ప్రాణాలు. వచ్చే పుష్కరాలకు ఏడాది ముందు 16 మందిని బలికొన్న కల్తీ పాలు. చావు బతుకుల మధ్య మరో 4. మహాదుర్గ శ్రీశైల బ్రాహ్మరి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవంలో 2వ రోజు మంగళవారం శ్రీ బ్రహ్మరామదేవి మహాదుర్గ అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. నేటి నుంచి ప్రత్యేక అధికారులు పాలన. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు,
తదితర నగర కార్పొరేషన్లో సహా రాష్ట్ర వ్యాప్తంగా 86 పట్టణాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలు కానున్నది. ఖజానాను కొల్లగొట్టు, సొంత సంస్థకు దోసిపెట్టు, నారావారి హెరిటేజ్కు బాబోరి భారీ నజరానా, 35 ఉద్యోగాల కల్పనకు ఖజానా నుంచి 59.69 కోట్ల రాయితీ, టెక్నాలజీ అప్గ్రేషన్కు 34.93 కోట్ల సబ్సిడీ, 5 ఏళ్ల పాటు 100% SGST 17.8 కోట్లు తిరిగి చెల్లింపు. విశాఖలో నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు. చంద్రబాబు బీఆర్ నాయుడు హైందవ ద్రోహులు. మహిళలపై దాడులకు పురుగొల్పిన వ్యక్తికి టీటీడీ చైర్మన్గా అనర్హుడు. తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందే. మహిళలను గౌరవించడం హిందూ సాంప్రదాయం. చేష్టలడిగి చూస్తున్న చంద్రబాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, ముందుగా ఎగ్గొట్టు, పూలగొట్టు, చెడగొట్టు, రామన్న రపరప. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన అంతా ఇదే. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాది పరివాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తూ పోతున్నాయి. ఊరిచ్చిన గ్యారెంటీలు లేవు. మేనిఫెస్టో హామీలో పూర్తి చేసినవన్నీ పూడ్చినవన్నీ. సగం కాలం అయిపోయింది. కాంగ్రెసు సినిమా పేరు అభయహస్తం, కథ చూస్తే భస్మాసురాస్తం. ఎన్నికల ముందు దానవీర సూరకర్ణ, ఆ తర్వాత కుంభకర్ణ. బప్పర్ జోన్లపై ఉన్న శ్రద్ధ ఎరువుల బప్పర్ స్టాక్ మీద లేదు. 420 వరల్డ్ కప్పు పెడితే తెలంగాణ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ 420 హామీలు ఎన్నికల చరిత్రలో అతిపెద్ద దోకా. సీఎం తొలి సంతకం చేసి 6 గ్యారెంటీల ఫైళ్లను కనిపెట్టేందుకే సిట్ వేయాలి. బాకీ కార్డుగా గ్యారంటీ కార్డు అయినా అన్నీ అమలైనట్లు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం. తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణ 6వ స్థానానికి దిగజార్చారు. ఇది జీరో వాల్యూ సర్కారు, అయినా జీరో వాల్యూ సీఎం. అసెంబ్లీలో కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్ సాయంలో ఊసన్ బోల్ట్లా ఉరికిన ఆర్థిక వ్యవస్థ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఉసురుమంటున్నది. 7,000 ఉద్యోగాలు తగినట్లు గవర్నర్ ప్రసంగంలో ఉన్నది. కాంగ్రెస్ గద్దెక్కినాక ఇచ్చిన ఉద్యోగాలు 11,921 మాత్రమే. కేటీఆర్ ప్రసంగం మంత్రుల ఆటంకం. మాట్లాడుతూ ఉంటే 12 సార్లు అడ్డు తగిలిన అఘాయితులు. అధికార పక్షం నుంచి సభ్యుల రన్నింగ్ కామెంటరీ. ధీటుగా బదిలిచ్చి నోరు మూయించిన కేటీఆర్. కరువు తీరా కాళేశ్వరం. కేసీఆర్ ముందు చూపుతో ఎస్ఆర్ఎస్ వరద కాలువకు పునర్జీవం. 88 కిలోమీటర్ల పొడవున నీటి నిల్వలు. ఈ సీజన్లోనే 2 సార్లు ఎత్తిపోతా. గాండ్లపేట వద్ద ఇటీవల కాలువకు గండి. ఎస్ఆర్ఎస్లో నీళ్లున్నా ఇవ్వలేని దుస్థితి. ఎదురుకెక్కుతున్న కాళేశ్వరం నీళ్లే ఆధారము. పంట భూములకు గోదావరి పరవళ్ళు. యాదాద్రి జిల్లాలో కాళేశ్వరం నీళ్లతో చెరువులకు జలకళ. తొలిసారి బస్వాపూర్ నుంచి గుణాదిగాని కాలువకు నీళ్లు. ఆలేరు, భువనగిరిలో ఏలాది ఎకరాలు సస్యామలం. కేసీఆర్ ముందు చూపు ఫలితాలే అంటున్న రైతులు. కాంగ్రెస్ సలసల. అసలు వలస కాంగ్రెస్ నేతల మధ్య ముదిరిన లొల్లి. సీనియర్లు ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ. గతంలో అధిష్టానానికి సిఫారసు చేసిన ఢిల్లీ దూత. కేరళ ఎన్నికలు ముగిశాక కమిటీలు వద్దన్న పెద్దలు. జీవన్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో ఎట్టకేలకు కదలిక. పార్టీ మారే పరిస్థితికి కారణం ఎవరు? కాంగ్రెస్ అధిష్టానానికి ఇందులో బాధ్యత ఉన్నది. ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో ఉండడం సొచ్చిండు. ఫిరాయింపుల ఎమ్మెల్యేను ముందుకు వెళ్ళగొట్టండి. కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్సీకి మంత్రి పదవి అర్హత లేదా? శ్రీరామనవమి తర్వాత రాజీనామా విషయం ప్రకటిస్తా. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెల్లడి. పిలిచినప్పుడు పోకపోతే ఉద్యోగాలు ఊస్ట్. అధిష్టానం ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందే. నా పదవి ఉంటుందో లేదో తెలవదు. ఇంకా మంత్రివర్గ విస్తరణ పైన నేనేం చెప్తా. ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్. మంత్రి శ్రీధర్బాబు. ఇదేనండి 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం.
అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను